డైలీ టేస్ట్ ది డైలీ. ఆదిలాబాద్లో పాత ప్రభుత్వ భవనాలు భయపెట్టిస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ కూల్తాయో అన్న భయం ప్రభుత్వ ఉద్యోగులను వెంటాడుతోంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పైకప్పు కూలడం ఉద్యోగులను ఉలికిపాటికి గురిచేసింది. ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం 4 జిల్లాలుగా మారిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి విడిపోయిన మంచిర్యాల, నిర్మల్, కొమురం భీం జిల్లాలకు కొత్త కలెక్టరేట్ల నిర్మాణం జరిగింది. కానీ పాత ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం పాత భవనమే దిక్కైంది. కొత్త భవనం నిర్మాణ పనులు ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి కాలేదు. దశాబ్దాలుగా పాత భవనంలోనే పరిపాలన సాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ భవనం పురాతనమైనది కావడంతో 2వ అంతస్తు పైకప్పు కారిడార్ కూలిపోయింది. దీంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. ఈ భవనం నిజాం కాలంలో నిర్మించారు. 1956లో అప్పటి కలెక్టర్కు దీన్ని కేటాయించగా అప్పటినుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయంగా కొనసాగుతోంది. పర్యవేక్షణ లేకపోవడం, మరమ్మతులకు నిధులు విడుదల చేయకపోవడం, సిబ్బంది సైతం భవనాన్ని శుభ్రంగా ఉంచకపోవడం వల్ల రూఫ్ భాగంలో చెత్తా చెదారం పేరుకుపోయింది. మొక్కలు పెరిగి నీరు నిల్వై భవనం కూలిపోయే పరిస్థితికొచ్చింది. పెచ్చులు ఎప్పుడు కూలతాయో అన్న భయం గుప్పిట్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కూలిన భవనం పునరుద్ధరణ చేయడమా లేక అందులోని ఫైల్స్ వేరే భవనంలోకి తరలించి కార్యకలాపాలు కొనసాగించడమా అన్న దానిపై ఎన్డీటీ టెస్ట్ తర్వాత నిర్ధారిస్తామన్నారు జిల్లా కలెక్టర్. ఉద్యోగుల క్షేమమే తమకు ముఖ్యమన్నారు. మన వర్షం వల్ల కంటిన్యూస్ రెయిన్స్ వల్ల మన అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఏవైతే డ్యామేజెస్ అయినాయో ఏ సెక్షన్ కానీ మిగతా ఇన్వర్డ్ సెక్షన్ కానీ సో ఆర్ఎండ్బి అధికారులు ఉన్నారు. సో వారితో ఇప్పుడు ఇంటరాక్ట్ చేస్తుంటాము. సో వాట్ బెస్ట్ మనం ఇది రిస్టోరేషన్ కోసం స్టెప్స్ తీసుకోవచ్చు అది డిస్కషన్ చేసిన తర్వాతనే ఒక సొల్యూషన్ వస్తాయి. ఈ కొత్త కలెక్టరేట్ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. సో కొత్త కలెక్టరేట్ కన్స్ట్రక్షన్ కూడా ఆర్ఎండ్బి అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు. సో ఆ కాంట్రాక్టర్తో కూడా మళ్ళీ రివ్యూ చేసి ఆ కొత్త కలెక్టరేట్ కూడా పూర్తి చేయడానికి చర్య తీసుకుంటాం. కలెక్టరేట్ ఇలా ఉంటే జిల్లాలోని మావల, భీంపూర్, బోధ్ రెవెన్యూ కార్యాలయంతో పాటు వివిధ మండలాల్లో కూడా పాత భవనాలే ప్రభుత్వ కార్యాలయాలుగా ఉన్నాయి. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పాటు శిథిలావస్థకు చేరడంతో పాత భవనాల్లో విధులు నిర్వహించాలంటేనే ఉద్యోగులు జంకుతున్నారు.